హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే పంజాబీ డ్రెస్కు సంబంధించిన పాయింట్ అయితే కుట్టానండి. చాలా బాగా వచ్చిందండి ఫిట్టింగ్. నేను అంతకుముందు అసలు చూడలేదు. క్యాజువల్గా నాకు బ్లౌజులు అనేటివి కుట్టడం వచ్చు కాబట్టి నేను నాకు ఒక విధంగా నేను కట్ చేశానండి. అప్పుడైతే కొంచెం సెట్టింగ్ అనేది రాలేదండి పర్ఫెక్ట్గా. సో నేను అది కట్టింగ్ ఎలాగా అనేది చూసి నేను కట్ చేశానండి. ఈ పాయింట్ను బరాబరి చాలా సూపర్గా వచ్చిందండి. ఎక్కడ ప్రాబ్లం లేకుండా, కిస్తా కాడ టైట్ అనేది లేకుండా, కూర్చున్న ఇట్లా పిగలకుండా చాలా బాగా ఉంది. ప్రాబ్లం అనేది లేకుండా ఉంది. అయితే ఏదైనా మనం ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలండి. ఖచ్చితంగా 1-2 సార్లు చూస్తే తప్పేం లేదు. ఎవరైనా సరే, ఏ పనిలోనైనా సరే ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు నేర్చుకుంటేనే వస్తుందండి. మనం దాంట్లో ఏమీ తక్కువ అనుకోకూడదు. మనం చేసే పని బాగుండాలి, అదే మనకు కావాల్సింది. మనం ఏది చూసి నేర్చుకున్నామా అనేది, మనకి ఇది వచ్చు కదా, మనం ఇంకోళ్ళు చూసి నేర్చుకోవడం ఏంటి అన్న బింకం అయితే వద్దండి. నేనైతే నాకు రాది చూసే నేర్చుకుంటానండి. నేను స్టార్టింగ్లోనైతే ఓన్లీ బ్లౌజులే కుట్టడం నేర్చుకున్నాను. సో నాకు గిరాకీ కూడా అవే వచ్చేటి, అవే కుట్టుకుంటా అట్నే కంటిన్యూ అయింది ఇప్పటి వరకు. కానీ నాకు ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ కోసం నాలాగా నేనైతే ఖాళీగా ఉండకూడదని చెప్పి నేను నేర్చుకోవడం జరిగిందండి. నేను నాలాగా ఖాళీగా ఉండకూడదు అనుకునే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్కి నా వంతుగా సపోర్ట్ చేస్తాను. వాళ్ళకి నేను నేర్చుకున్న ప్రతిదీ కూడా క్లారిటీగా పెట్టాలని చెప్పి ఆలోచించుకుంటూ చేస్తున్నానండి. ఇక్కడ కూడా నాకు వీడియో తీయడానికి కొంచెం ఎందుకో అవైలబుల్ అయితే సరిగా లేదండి. అంత ఇరకటం ఉంది. ఇలా ట్రైప్యాడ్ అయితే పెడితే మొత్తం అయితే కవర్ కాలే. అటుకోసకు పెడితే ఇటుకోసది కనపడతలేదు, ఇటుకోసది పెడితే అటుకోసకు కనపడతలేదు. ఏదో తనలాట. ఫస్ట్ ప్రయత్నాలే కానండి, ఇంకా సక్సెస్ఫుల్ ప్రయత్నాలంటే అన్నీ ఇంకా పర్ఫెక్ట్గా. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టైం నేను ఇప్పుడైతే కొలతలు ఒక కాడ రాసుకొని ప్రయత్నం చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తానంటే, ఇంకా కొలతలు రాసుకోవాల్సిన పని లేదు. మనకు ఆది పాయింట్ ఉంటుంది కదా, దాంతో మనం అంతే ఇక అల్కగా చేయగలుగుతాం అన్ని కొలతలు. అంటే ఫస్ట్ ప్రయత్నం కదా ఇది, సెకండ్ది మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. అందుకోసమనే కుట్టడం వచ్చినాక ఇంకా వాటి మీద ఇంకా ఏది కావాలి, ఏది నేర్చుకోవాలి అని అనుకుంటాం. మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం చేయగలుగుతాము. అంటే ఫస్ట్ కుట్టడం నేర్చుకోవాలి. ఫస్ట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్, బ్లౌజులు నేర్చుకోండి పర్ఫెక్ట్గా. ఇంకా పంజాబీ డ్రెస్కు సంబంధించిన పాయింట్ కానీ, ఇంకా ఫ్రాక్స్ కానీ, ఇంకా అంబ్రిల్లా కటింగ్ అని అవన్నీ చాలా చాలా బోలెడని ఉన్నాయండి. సో ప్రతిదీ కూడా మనకు ఏది కావాలనుకున్నప్పుడు అది చూసి నేర్చుకొని కుట్టుకోవచ్చు. ఇంకా మనవి కుట్టుకోవచ్చు, మనం గిరాకీ కుట్టుకోవచ్చు. పెద్ద టైలర్స్ కూడా అవుతారండి భగవంతుని దయ వల్ల. మీకు మంచిగా వర్క్ వచ్చి మీరు కూడా గొప్ప పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నా. సో నేనైతే ఇలా చేశానండి. చూడండి, చక్కటి ఫిట్టింగ్ వచ్చిందండి. ఇలాగంతా కూడా మార్క్స్ పెట్టుకున్నానండి ఆది పాయింట్ తోటి. చూడండి, ఇక్కడ కిస్తా, ఇది నడుం కింద ఇక్కడ. సో ఇలాగా నేనైతే ప్రయత్నం చేశాను. చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ అయినాక. చూడండి, ఇదేనండి నేను కుట్టిన పాయింట్. చూడండి, ఇది బాగా వచ్చిందండి. కస్టమర్ వేసుకున్నారు. ఇది కస్టమర్దే. అంటే నేనైతే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పాను. వాళ్ళు ఒక టాపు పాయింట్ కుట్టమని అయితే ఇచ్చారు. నేనైతే ప్రయత్నంలో సక్సెస్ అయ్యానండి. మీరు కూడా ప్రతిదీ చూసి నేర్చుకోవడంలో తప్పేం లేదు. ప్రతిదీ కూడా చూసి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కిస్తా కూడా అవైలబుల్గా ఉంది. పాయింట్ లూజు కూడా ఇలానే పెట్టమన్నారండి. మంచిగా ఉన్నది ఆమె వేసుకున్నది. లూజు బాగా అని కదా, అట్లా టైట్ అని కదా, సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి, కొంచెం అయితే క్లాత్ అనేది తక్కువ కొడితే నేను సైడ్లకి వెళ్ళి తీసుకుంటా వేసానండి. ఇది 9 ఇంచులన్నర ఉండాలి పైనది.
దానికి 3 ఇంచులు వేరే తీసుకున్నాను, 6 ఇంచులన్నర దాంట్లో వెళ్ళింది. దాన్ని జాయింట్ చేసి నేనైతే నడుము అయితే ఫినిషింగ్ కంప్లీట్ చేశాను. చాలా సూపర్గా ఇలా చూడండి, ఫిల్స్ అన్ని ఇక్కడ కూడా ఇక్కడ మధ్యలో సైడ్లకు అయితే ఫిల్స్ అన్ని పెట్టాను ఇలాగా. అందులో వెళ్ళినంత వరకు ఇదైతే 2 మీటర్స్ అండి. 2 మీటర్లు ఖచ్చితంగా ఉండాలి పాయింట్ కుట్టుకోవాలనుకుంటే. ఇంకా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంకొక ఎక్కువనే తీసుకోవాలి. సో 2 మీటర్లు అంటే మ్యాక్సిమం చాలా మందికి సరిపోతుంది. ఇంకా హెవీగా ఇంకెక్కువ హెవీగా లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇంకా చాలా బాగా వచ్చిందండి ఫిట్టింగ్. ఫ్రెండ్స్ మీరు కూడా నేర్చుకోండి. ఒకటి నేర్చుకోండి, ఫస్ట్ అయితే ఒక్కటి నేర్చుకోండి, ఖచ్చితంగా మీరు అన్నీ చేయగలుగుతారు అని నేను నమ్మకం ఇస్తున్నాను. ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను కదా. నేనైతే నాకు గిరాకీ రాలేదు, ఏమో గిరాకీ రాని వాటి కోసం నేను ఎందుకు ఇప్పుడు వెయిట్ వేసుకోవాలా మెయిన్ ఇది అనుకునేదాన్ని. నేను వచ్చి చేయకపోతే ప్రయత్నం కూడా చేయకపోతే వీటిని, అందుకోసమని చెప్తున్నాను. నాకు వచ్చారు కస్టమర్ కూడా, ఇటు మాదికైతే నడవ ఎక్కువ ఏదో సంథింగ్ వాళ్ళైతే కొత్తగా వచ్చారు ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.